ఉన్నటువంటి దావిదాలను జ్ఞాపకం చేసుకోండి. నేను కోయిట్ ప్రాంతం వెళ్ళినప్పుడు వారి యొక్క సోదరులు వేదనాయకమ్మ గారు మరి కోయిట్లో కలవడం జరిగింది. మొట్టమొదటిగా దైవజనులు వేదనాయకమ్మ గారు యుఏఈ ప్రాంతమును రప్పించడానికి మన సంఘమే స్పాన్సర్ చేయడం జరిగింది. మనమే వారిని రప్పించడం జరిగింది. తర్వాత అనేక సంఘాలు వారిని రప్పించడం జరిగింది. మెట్టుకు వారికి కృతజ్ఞత ఉంది. మరి వారి యొక్క సంఘం ఆధ్వర్యంలోని మన మినిస్ట్రీస్ కూడా 8 సంవత్సరాల వార్షిక మహోత్సవం కూడా జరిపించుకున్నారు. మరి దానిని బట్టి అందరూ కూడా ప్రార్థించండి. వారు మరి జోసెఫ్ రెడ్డి గారి యొక్క సంఘంలో ఎక్కువ దినాలు వాడబడి ఉన్నారు. అలాగనే నేనైతే టీటీసీ సంఘాల్లో దాదాపు 29 వాక్యాలు నేనున్నటువంటి 3 వారాల్లో కూడా 29 ప్రసంగాలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. దైవజనులు లివింగ్స్టన్ గారికి ప్రభు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేలాగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నారు. అందరము కలిసి పంపము దేవాదేవులతో అనే పాట పాడిన అనంతరము ముగింపు ప్రార్థన ఆశ్రమంతో మనం సెలవు తీసుకుందాం. భోజనాలు మీ స్థలంలో మీరు కూర్చుని ఉన్నట్లయితే మీ దగ్గరికి భోజనాలు వడ్డిస్తారు బిడ్డలు. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ మీకు ఇరుకు అవుతుంది అంటే వెనకున్నటువంటి రెస్టారెంట్ వెనక భాగంలో కూడా మీకు అక్కడ కొంత ప్లేస్ ఉంటుంది. ఆ స్థలంలో కూర్చుని కూడా మీరు భోజనం చేయడానికి వీలవుతుంది. కనుక ప్రతి ఒక్కరు సహకరించండి. కార్యక్రమంలో పాల్గొని మనం చేస్తున్నాను. అందరం కలిసి ముగింపు పాట పాడుకుందాం. ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి కాపరి, ప్రధాన కాపరి, మీ ప్రత్యక్షత వరకు నా ప్రభా ఎదురు చూసేటువంటి ధన్యతను మీరు మాకు నేర్పించిన దేవుడవు. మీరు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడవు. నా ప్రభువా, సర్వలోకములు సృష్టించి సర్వ జీవరాశులను పరిపాలిస్తూ మమ్మల్ని కూడా మీరు కాచి కాపాడి కునుకగా నిద్రపోక నా ప్రభా ఆహార్నిశలు మా కొరకే తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్న మా ప్రియ యేసు మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ పరదేశంలో మీరు మాకు దయచేసిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేమేమై ఉన్న వారి కేవలం మీ కృప మాత్రమే మా ప్రభా, మా శక్తి కాదు, మా బలము కాదు. దేవా, మీ ప్రార్థన ఆసక్తితో నా ప్రభా మీ సన్నిధిలో అనేక మంది బిడ్డలుగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరిచే కృపను దయచేస్తున్న విధానముకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మానవ మాత్రమైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అది గొప్ప విషయము ప్రభువా. మానవుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు యాపాటి వాడు, నన్ను కంటే వాడిని కొంచెం మాత్రము మా ప్రభా తక్కువగా, మరి మీరు నా ప్రభా మీకంటే కొంచెం మాత్రమే నరుని మీరు సిద్ధపరిచి ఉన్నారని చేస్తున్నారని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉంచినాడు. అయితే మా ప్రభా మా వలన మీకు ఎన్నోసార్లు ఆయాసకరమైనటువంటి స్థితిని మేము రప్పిస్తూ ఉంచినాము. ఎందుచేతనగా మాటలు, తలంపులు, క్రియలు మేము జారిపడుచున్నటువంటి దౌర్భాగ్యము కనుక మా ప్రభా మమ్మల్ని క్షమించండి. విశేషంగా ప్రభా సంఘం యొక్క సర్వత్ర విశాలపరచండి. సంఘ బిడలతో మీరు నుండి సంఘములకు సమాధానమును, శాంతిని దయచేయండి. దూర ప్రాంతం నుండి మీ బిడలు వస్తూ వెళుతున్నటువంటి సమయంలో తోడును అనుగ్రహించండి. దేవా, మెట్రో సమస్యలు, బస్సు సమస్యలతో మీ బిడలు అనేక మంది బిడలు రానేటువంటి స్థితిలో ఉంటూ ఉంచున్నారు. దేవా, తిరిగి మరల మెట్రోను పునఃప్రారంభించమని అడుగుతూ ఉంచున్నాము. సంఘము కొరకు సహనిశలు కృషి చేస్తున్నటువంటి బిడ్డలు బట్టి వందనాలు. ఆ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. సెలవు దినాలకు వెళ్ళినటువంటి పూర్ణరాజు గారి యొక్క కుటుంబాన్ని మీరు మా మధ్యలో తోడుకొని వచ్చినారు, దీవించండి. అలానే ప్రభా వసంత గారి యొక్క సోదరు మా మధ్యలో మీరు తోడుకొని వచ్చినారు, దీవించండి. నూతనంగా విచ్చేస్తున్నటువంటి బిడ్డ కుమారు యొక్క నా ప్రభా మరి చెల్లెలు గారి కుమారుడు బాంబే ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుమారుడు కూడా ప్రభా మంచి స్థితిని కలిగి ఉండడానికి కృప దయచేయండి. అంత మాత్రమే కాదు, నూతనంగా ఉద్యోగ రిలేషన్లో ఉన్నటువంటి ఎవరు బిడ్డలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా దేవా, మీ బిడ్డలు దేని కొరకైతే నా ప్రభా ఎదురు చూస్తూ ఉంటున్నారు వారి హృదయ వాంఛలను తీర్చండి.
సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. సంఘం కొరకు మీ బిడ్డలు ఎంతో నా ప్రభ త్యాగపూరితమైన కార్యములు జరిగిస్తూ ఉంటున్నారు. ఆ బిడ్డలందరితో మీరు నండి. దేవ సహోదరి నా ప్రభ సర్వదినమ్మ సెలవు దినాలకు వెళ్ళి కుమార్తె వివాహం జరిపించి రావడానికి ఉంటుందా ఇచ్చేయండి. ఆర్థికంగా ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేసి సంపన్న కుటుంబానికి మీరే తోడు ఆదరణ దయచేయమని అడుగుతున్నాం. అలాగే మా ప్రభా బిడ్డలు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు ఉన్నారు. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సులువైన ప్రసవ కొరకు సిద్ధపరచండి. గర్భఫలాలు లేనటువంటి వారు నా ప్రభ మీ సన్నిధిలో గోజాడుచు ఉంటున్నారు. ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. స్థితిగతులు ఎదిగిన దేవుడు మీకు మర్మం రహస్యం లేదు నా ప్రభ. బిడ్డల యొక్క జీవన విధానంలో మీరు తోడనివ్వండి. దేవా సంఘంలో మీ బిడ్డలు నా ప్రభ వారి యొక్క చేతనిస్తూ సంఘ కార్యస్థితులు మీ బిడ్డల ముందు సాక్షిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు ప్రభ, మరి జన్మదినోత్సవాలు జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. రేపటి దినాన్ని బాబు నాగరాజు యొక్క జన్మదినోత్సవం ఏంటండగా మీరే దీవెనకరము ఆశీర్వాదకరము ఉంచమని అడుగుతున్నాను. ఇంకెవరైతే వివాహ దినాలు జరిపించుకుంటున్నారో వారికి జన్మదినోత్సవం జరిపించుకుంటున్న వారికి కూడా మీరే తోడు నుంచి నూతుందా దయచేయండి. దుఃఖంలో కుటుంబాలకు ఓదార్పును దయచేయండి ప్రభా. విశేషంగా ప్రభు నేడు దినాన్ని వివాహ దినాన్ని జరిపించుకుంటున్నటువంటి మీ ప్రియబిడ్డలు శ్రీని గారిని బట్టి కావ్యరమ్మను బట్టి వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలానే ప్రభా శేషబాబుని బట్టి తన భార్య నా ప్రభు కరుణను బట్టి వందనాలు ప్రేమించిన కుమారుడు బట్టి కూడా స్తోత్రాలు. మళ్ళీ మీ కుమారుడు తిరిగి స్కూల్లో చేరాలి కనుక నా ప్రభా మీరే తోడు ఆదరణ దయచేసి మీ కుమారుడు చుట్టూ మీ దూతలు కావాలని అడుగుతున్నాం. దేవా బిడ్డలు మరి దూర ప్రాంతంలో ఉంచినటువంటి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్న తోడని గ్రహించండి. గతించిన శుక్రవారం దినాన్ని మీ ప్రియ దాసులు జీవీపీ కుమార్ గారు అలాగే చిట్టు మరియమ్మ యొక్క నా ప్రభ మరి 40 సంవత్సరాల వివాహ మహోత్సవ కార్యక్రమం మీరు జరిపిస్తూ ప్రభ మీ దాసుని యొక్క షష్ఠి కార్యక్రమం కూడా మీరు జరిపించిన విధానం వందనాలు. మీరు కార్యక్రమాలన్నీ కర్మగాను ఆశీర్వాదకరంగా మీరు తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా జయకుమార్ గారు ఆ దినాన్ని కొంచెము దేవా మరి బలహీనత గురయ్యన్నారని వినినాం. మీకు మాడి ముట్టి మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే లివింగ్స్టన్ గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. వృద్ధాప్యంలో ఉండి ప్రభ మీ దాసుడు పౌలు లాంటి పరిచర్యని చేస్తూ ఉంటుండగా మీకు మాడికి మీరు చేసిన దర్శనమును బట్టి వందనాలు. ఇంకా సమృద్ధిగా మీ దాసుని పరిపూర్ణమైన ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి. కువైట్ యొక్క టీటీసీ సంఘాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవునికరంగా జరిగించండి. పాలకొల్లు జరిగినటువంటి మీటింగ్ని బట్టి కూడా మీ స్తోత్రాలు మీరు ఆశీర్వాదకరంగా జరిపించడానికి బట్టి వందనాలు. శుక్రవారం జరిగిపోయేటువంటి సంఘ ఆరాధనలు మీరు తోడడానికి గ్రహించండి. ఆయన సంపూర్ణ రాత్రి ఆరాధన శనివారం దినాన్ని జరిగినటువంటి సహాయతనివ్వండి. ఆదివారం దినాన్ని పునరుద్ధరణ ఆరాధనలో మీ యొక్క శరీరం తినడానికి మీ యొక్క రక్త మాంసాలు పాలు పంపులు పొందడానికి కూడా కృపగా ఇచ్చేయండి. విశేషంగా నేటి దినాన్ని మా మధ్యలో మీ దాసుని రెండవ ప్రసంగం మీ దాసుని మా ప్రాంతం నుంచి అందించిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు మీరు ఆశ్రమితున్న వాక్యం నిరంతరంగా ఫలింపచేయండి. శాంతి సమాధానం నెమ్మదినివ్వండి. ప్రతి కాలం అంతా కృపాక్షామలు దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రభావ మీ దాసులు కూడా మరి వృద్ధాప్యం చేర్చు ఉంటున్న మీరే తోడడానికి గ్రహించండి. చిన్నకుమార్తె యొక్క ఉద్యోగం మీరు సహాయతనివ్వండి. చిన్నకుమార్తెకు నిశ్చితమైతే మంచి వాటిని మీరు సిద్ధపరిచి దేవా మీ బిడ్డలు ఇరువురు మీ పాద సన్నిధ్యంలో తల్లిని తండ్రిని హత్తుకుని జీవించడానికి కృప దయచేయండి. సహోదరు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. స్పైనల్ కార్డ్ యొక్క సమస్యను బట్టి సహోదరి బలహీనత ఉన్నారు. మీరు మనసు స్వస్థం దయచేయండి. కుమార్తెను బట్టి వారిని భర్తను ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి కూడా స్తోత్రాలు సంపూర్ణ కుటుంబానికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండమని అడుగుతున్నాను. దేవా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు సమస్తమైన ఎంతో పొందుకోండి. దేవా సంఘంలో ప్రభ హృదయ వేదనతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను బట్టి నా ప్రభ ఎవరు హర్షించక నా ప్రభ ఆ బిడ్డల పట్ల నా ప్రభ ప్రేమైక్యత సమాధానం కలిగిన వారుగా మీ బిడ్డలు జీవించడానికి కృప దయచేయండి. సంఘం నాకు వెలుపలున్నటువంటి వారు సంఘంపై నా ప్రభ కొంత నా ప్రభ మరి వ్యసనముగా ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారిని నిశ్చితమైతే మనసును మార్చి మళ్ళీ తిరిగి సంఘములో నా ప్రభ చేర్చమని అడుగుతున్నాము. దేవా ఐక్యపరిచే దేవుడము సమాధానపరిచే దేవుడము దేవా మీరు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ హద్దులు లేని ప్రేమ కొలతలు లేని ప్రేమ దానికి నా ప్రభ అంతమంటూ లేనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని దీర్ఘ ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు కనుక అట్టి ప్రేమ కలిగిన వారముగా మేము ఒకరిని ఒకరము హెచ్చిస్తూ గణపరుస్తూ కీర్తించే కృప దయచేయండి. దేవా విశేషంగా మీ పాద సాన్నిధ్యంలో విరిగి నలిగిన హృదయంతో మేము స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరి మీ తోడినివ్వండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే యొక్క స్థితిగతులన్నీ మెరుగుపరిచి మీ కృపా సమాధానం సమృద్ధిని వీళ్ళందరికీ మెండుగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ శాంతిని సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. పరలోకం
ఆమేన్. సర్వశక్తి గల మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల సమాధానమును తలల వంచిన మనకును సార్వత్రిక సంఘమునకును నేడు దినాన్ని వివాహ దినాన్ని నిర్మించుకుంటున్న ప్రియ బిడ్డలకు విశేషంగా ఎంసెట్ అలాగని పబ్లిక్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ తన యొక్క ప్రేమను పొందుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరికి తన కృపా సమృద్ధిని అనుగ్రహించి నడిపించి సంరక్షించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును